అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక హ్యాండ్ బ్యాగ్ కుడుతున్నాననమాట. ఇది మా అబ్బాయి జీన్ ప్యాంటు. ఇదేమో ఒక కాలు చిరిగిపోయింది. అందుకని ఒక కాలుని ఇలా కట్ చేశాను. దీన్ని 2 ముక్కలు తీసుకున్నాను నేను ఇట్లాగా. 2 ముక్కలు తీసుకొని దీనికి కావాల్సిందేంటంటే ఈ జిప్ పెట్టేదనమాట. దీన్ని ఇట్లా చేస్తే అతుకుపోతుంది. దీనివి 2 పార్ట్లు ఉంటాయన్నమాట. ఒక పార్ట్ ఇది, ఇంకో పార్ట్ చూపెడతా. మనకి 2 ఎర్రలు కావాలనుకున్నాం కాబట్టి దీని నుంచి ఇది ఇట్లాగా ఫోల్డింగ్ చేసి లోపలికంట చేసేయాలి ఇలాగా. ఇలా చేశాక దీన్ని మనం మిషన్ మీద వేయచ్చు, కానీ మా మిషన్ అంటే చాలా రఫ్గా ఉంటుంది కాబట్టి మిషన్ మీద, అందుకని చేతితోటే కుట్టడం మొదలుపెట్టాను. నల్లదారం తీసుకుని ఫోల్డ్ చేస్తూ అలా కుట్టుకుంటూ వెళ్ళానమాట. చక్కగా దగ్గరగా మడత పెట్టి కుట్టానమాట. చూసారు కదా, ఇలా కుడితే అదేమవుతుందంటే సూది కూడా మంచిది ఉండాలి. చక్కగా చేతితో కుట్టుకుంటూ వెళ్తే ఆ దారాలు అవన్నీ కూడా అడ్డు రాకుండా ఉంటాయి. ఒకటి మిషన్ కూడా పాడవదని చేతితో కుట్టాను. మీకు తెలుసు కదా, నా సమయాన్ని ఏదోలాగా స్పెండ్ చేయడం అలవాటైపోయింది. అందుకోసం ఇలాగా ఏదో ఒకటి కుట్టడము అల్లడము చేసి దాన్నే మీతో షేర్ చేస్తున్నాను. కొన్ని రోజులు అయ్యాక మంచి వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇలా కుట్టాను చూసారా, ఇలాగ 2 పక్కల కుట్టాలన్నమాట. 2 పక్కల కుడితే ఈ పైన ఇది ఉంది కదా, ఆ కుట్లు కనబడుతున్నాయి కదా, వాటికి నేను చివరిలో ఏం చేస్తానో మీరు చివరి వరకు చూస్తే తెలుస్తుంది. అంత మొత్తం చూడండి. మధ్యలో ముక్క ఇట్లా వేస్తామనుకోండి, దానికి మళ్ళీ ఇంకోటి అతికిస్తుంటే లోపల లాక్లా ఉంటుందన్నమాట. అట్లా చిన్న ముక్క. అప్పుడు లోపల డబ్బులు అవి పెట్టుకుని ఉంటుంది, ఇక్కడ బుక్స్ అని ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇది వేసానా. ఇప్పుడు ఇది సెకండ్ది ఉంది కదా, దీన్ని ఈ ఆపోజిట్లో వేయాలన్నమాట. ఇట్లా ఇక్కడ వదిలేయాలి, కాస్త వదిలేసి ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చక్కగా ఇలా కుట్టేసుకుంటే కొంచెం హార్డ్ వర్కే, కానీ చెయ్యాలి బాగా. ఇప్పుడు దీనికి బెల్ట్ కుట్టాలి కదా, దానికోసం నేనేమో ఒక థిక్ క్లాత్ ప్లస్ బ్లాక్ క్లాత్ తీసుకున్నాను. ఈ 2 కలిపి ఫోల్డ్ చేసి ఇట్లా మడతలాగా కుడుతున్నాను అనమాట. అప్పుడు స్ట్రాంగ్గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఓన్లీ బ్లాక్ అంటే బాగోదని ఇలా చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇలా కుడుతున్నాను అన్నమాట. అంతా కుట్టాక చూస్తే మధ్యలో ఒకసారి పిన్ కూడా పెట్టవలసి వచ్చింది. చేతితో కుడితే సరిపోదు కదా, అలా పిన్ కూడా చేశాను. ఆ పిన్ కవర్ చేయడానికి మళ్ళీ వేరే ఒక క్లాత్ కవర్ చేయాలి, ఎందుకంటే అందం కోసము. ప్లస్ నా దగ్గర కుట్టిన జాకెట్ గుడ్లు ఉన్నాయి, వాటిని తీసి చిన్న ముక్కలాగా అట్లా ఇటు అటు బార్డర్ లాగా అతకాలని నేను అనుకున్నాను. అందానికి అందము ఉంటుంది, ఆ గుడ్డ అలా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడేమో మనకి సేమ్ బ్లూ ఉంది కాబట్టి ఆ బ్లూ సరిపోతుందని నేను అలా మడత పెట్టి చక్కగా దానికి ఫోల్డ్ చేసి బార్డర్ లాగా పైన కింద కూడా కుట్టాలి అనుకున్నాను. ఇలా కుట్టాను. అయితే ఇదంతా చాలా చేతితోటే కుట్టాలండి, ఎందుకంటే మిషన్ మీద ఇన్ని లైన్లు వెళ్ళవు, చేతితోటే కుట్టాలి. దీనికి కొంచెం ఓపిక సహనం ఉండాలి, అంతే, ఏమీ లేదు. మనం చేసే పనికి కొంచెం ఓపిక ఉంటే ఆటోమేటిక్గా అది అవుతుంది. అయితే మీ అందరికీ తెలుసు కదా, నేనుండే కష్టంలో నా పని, నా మనసు ఒక దాని మీద లగ్నం అవ్వట్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి అనే కోరిక పెరిగిపోయింది. ఇంట్లో ఒక్కరిని ఉండడం ఒకటి, 2 ప్రతి క్షణము ప్రతి జరిగిన ట్రాజడీ గుర్తొస్తూ ఉంటుంది. దానికోసం నేను ఇలా చేయవలసి వస్తుందన్నమాట. మీతో మాట్లాడుతుంటే కూడా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, అందుకే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించండి. దయచేసి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి నేను చేసిన పనికి. ఇప్పుడు టోటల్ బోర్డర్ అన్నీ అయిపోతే ఇలాగ వచ్చింది నా బ్యాగ్.
సరదాగా చివరికి నా బ్యాగ్ ఇలా వచ్చిందండి. హాయిగా అన్నీ పెట్టుకుందుకు వీలుగా ఇలాగా చక్కగా లోపల అన్నీ పెట్టుకోవచ్చు. అయితే తాడు కూడా కట్టేసాను దీన్ని వేసుకుని వెళ్ళడానికి వీలుగా హ్యాంగింగ్ లాగా ఇలా వచ్చిందనమాట బ్యాగ్. నచ్చిందా మీ అందరికీ? ఖాళీ టైంలోని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేస్తుంటే టైం ఈజీగా పాస్ అయిపోతుంది. కొత్త వాళ్ళకి